ఏంటి నీళ్ళు ఎందుకలా మూడిగా ఉన్నావు? పెళ్లి చేసుకుందామా? ఇంత సడన్ గానా? ఇప్పుడే కదా లవ్ చేయడం మొదలు పెట్టావు. వారం రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేదేముంది? లవ్ అట్ ఫస్ట్ సైట్ గురించి నా ఫ్రెండ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పావు, గుర్తుందా? దానికి ఆ ఫీలింగ్ కలిగిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కలిగింది టీవీలో నీ ఇంటర్వ్యూ చూసినప్పుడే. మరి ఈ వారం రోజులు ఎందుకు నన్ను ఇలా? నువ్వు ఐ లవ్ యూ చెప్పావు. అంతకు ముందే నేను లవ్ చేశాను. వెంటనే నేను ఐ లవ్ యూ అని చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది. ఈ వారం నుంచి నేను ప్రేమించిన మనిషి నన్ను ప్రేమించమని నా వెంట తిరుగుతుంటే నేను ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? అది సరే, ఆ టార్జన్ గారు నన్ను ఎందుకు కొట్టాడు? ఆ సచ్చినోడికి చెప్పాను కొట్టద్దురా అని, జస్ట్ భయపెట్టమన్నాను. ఎందుకు భయపెట్టమన్నావు? ఏమో, చిన్నప్పుడు కోతిగాడివి కదా, సిల్లీ లవ్వో సీరియస్ లవ్వో తెలియాలిగా, భయపెడితే పారిపోతాం అనుకున్నాను. ఓహో. కానీ నా కోసం రాయిని కూడా తన్నావు. ఫోన్లే పర్లేదనిపించింది. అందుకే రజని, మనం అర్జెంటుగా పెళ్లి చేసేసుకుందాం. ఇంకా ప్రేమించుకున్నా బోరే. మరి మీ పెద్దవాళ్ళకి విషయం చెప్పాలి కదా? నాకెవ్వరూ లేరు. ఉన్న అన్నయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పుకో మీ పెద్దవాళ్ళకి. నీలు, నాకు ముందు వెనక ఎవరు లేరు. మన ఇద్దరికి ఉన్నది మీ అన్నయ్య ఒక్కడే. తనకు కూడా చెప్పకపోతే ఎలా? కాబట్టి మన ఇద్దరం తన దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పి ఆశీర్వదించమని అడుగుదాం. ఇంకా నయం, ఇద్దరం కలిసి తన దగ్గరికి వెళ్ళటమా? తన సంగతి నీకు తెలీదు. ఒప్పుకోవటం ఎలా ఉన్నా వెళ్తే ఇద్దరం తిరిగి వస్తాం లేదో కూడా తెలీదు. అయినా నేను తనతో మాట్లాడి చాలా కాలం అయింది. ఇప్పుడు మన విషయం తనతో చెప్పటం నాకు ఇష్టం లేదు. అప్పుడు తప్పు నాదవుతుంది తెలుసా? చూడు నీలు, ఏదో ఒక రోజు నువ్వు మీ అన్నయ్య కలిసిపోతారు. మీ అన్నయ్య ముందు నేను తప్పు చేసిన వాళ్ళ తలదించుకోవాలి. నా మాట విని రేపు మన ఇద్దరం కలిసి మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం, సరేనా? సరే, నీ ఇష్టం. కానీ ఎప్పుడు వెళ్దామో నేనే చెప్తాను. బయటకి ఎప్పుడు వచ్చారు సార్? ప్రయాణం బాగా జరిగిందా? సార్ 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 ఒక పాలసీ చేయండి సార్. నేనే ముగ్గురిని చంపడానికి తిరుగుతున్నాను సార్. సార్ వాళ్ళలో ఒక్కడని చెప్పండి సార్, వాడి చేత ఇన్సూరెన్స్ చేయించుకుంటాను. చంపాల్సిన ఇద్దరు ఒకే చోటు దొరికితే చెడగొట్టావు. మీరు ఇంత ఆవేశంలో ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్ గా మిమ్మల్ని చంపేస్తారు సార్. మీరైనా ఒక పాలసీ చేయండి సార్, ప్లీజ్ సార్. ఒక్కటి చాలా